నమస్తే ఎస్వీటీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గిరి బలిజ పేరు మీద ఒక జీవో ఇవ్వటం జరిగింది. బలిజల్ని అవమానించే విధంగా, బలిజ వర్గాలను అణగదొక్కే విధంగా జీవో నెంబర్ 5ని విడుదల చేయటం జరిగింది. గిరి బలిజ జీవో 5ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బలిజ వర్గాల సమస్యల కోసం రాయలసీమ పర్యటనలో భాగంగా ఈరోజు పుట్టపర్తిలో ఉన్నాం. పుట్టపర్తిలో జిల్లా ప్రముఖులు, బలిజ సంఘ నేతలు, అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా మేమంతా సమావేశం అవటం జరిగింది. ఈ సందర్భంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. మా సమావేశంలో పెద్దలు సురేష్ గారు, పెనుమూరి కుమార్ బీజేపీ నాయకులు, హరిరాయల్ గారు, సురేంద్రబాబు గారు, బాలగంగాధర్ బీజేపీ నాయకులు, శివప్రసాద్ పూల జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా కుసుమా జయరాం బీజేపీ జిల్లా కార్యదర్శి, బొగ్గారం శ్రీనివాసులు, కుంటి మద్ది రామాంజనేయులు గారు, ఎస్ రాము జనసేన నాయకులు, దాసరి శ్రీనివాసులు, నాగిరెడ్డి టీడీపీ ఎంపీటీసీ, కావేటి మల్లిక గారు బీజేపీ నాయకురాలు, ఏ వెంకటేష్, ఎం కరుణాకర్ గారు, చిట్టిబాబు గారు, మంజునాథ్ గారు, గంగాధర్ గారు, అదేవిధంగా వెంకటాద్రి గారు, దాసరి శంకర గారు, ఇంకా పెద్దలు నారాయణ స్వామి గారు, పెద్దలు నారాయణ స్వామి గారు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు జిల్లా ప్రముఖులంతా మేము సమావేశం కావటం జరిగింది రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన. అదేవిధంగా నా పేరు చందు జనార్దన్, నేను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిని. నాతో పాటుగా శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ సంఘం జేఏసీ అధ్యక్షులు సోమరవతి రామకృష్ణ గారు కూడా రాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఈరోజు గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ 5ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దొమ్మర కులస్తులకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇచ్చే ప్రక్రియలో భాగంగా జీవో 5ని ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. దొమ్మర కులస్తులకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వటాన్ని బలిజ వర్గాలుగా రాష్ట్ర కాపు జేఏసీ ఆహ్వానం పలుకుతూ ఉంది. దొమ్మరులకి గౌరవం ఇవ్వటం అంటే బలిజ వర్గాలని అవమానించటంగా ఉండకూడదు. ఎందుకంటే స్వాతంత్ర అనంతరం కొన్ని దశాబ్దాలుగా ఏదైతే రాష్ట్రంలో బలిజ కాపు వర్గాలు అన్యాయానికి గురవుతూ ఉన్నాయో, బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంతే ఉంది. కానీ ఈరోజు నిమిషాల మీద గిరి బలిజ జీవో ఇచ్చారు. దొమ్మర్లను గిరి బలిజ పేరు మీద బలిజలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జీవో ఇచ్చింది. గిరి బలిజ పేరు మీద దొమ్మర్లకు ఇచ్చిన జీవో సందర్భంగా దొమ్మర్లకి బలిజ వర్గాలకి ఉన్న బంధుత్వం ఏంటి, దొమ్మర్లకి బలిజ కుటుంబ సభ్యులకు ఉన్న సంబంధాలు ఏంటి, ఏ పరిస్థితుల్లో ఏమి చూసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దొమ్మర్లను తీసుకొచ్చి బలిజల్లో కలిపిందో పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. ఆ రోజు పెద్దన్న పాత్ర పోషించాలని సోదరులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఆ ఆదేశాలని బలిజ వర్గాలు పాటించాయి. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చాయి. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తద్వారా కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నా, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నా బలిజ వర్గాల కష్టంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు బలిజ వర్గాలు కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చాయి. ఈరోజు బలిజ వర్గాల మీద రాష్ట్రంలో పదే దాడులు కొనసాగుతున్నాయంటే మేము ప్రభుత్వం అధికారంలో తెచ్చుకుంది బలిజ కాపు వర్గాల మీద దాడులు చేయించుకోవడానికి కాదు అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెంటనే గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో 5ని రద్దు చేయాలి. గిరి బలిజలో బలిజని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అనేది కాపులకి బలిజ వర్గాలకి సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది. గతంలో బీసీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది, కేంద్రంలో అలానే ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోర్టు పరిధిలో ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5% రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విధంగా ముందుకు పోతున్నట్టుగా ప్రకటించారు. కానీ అది వెళ్లి కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆగమేఘాల మీద నిమిషాల వ్యవధిలో జీవో 5 ఏ విధంగా వచ్చింది, దొమ్మర్లకి గిరి బలిజ పేరు మీద జీవో ఏ విధంగా వచ్చింది, రాష్ట్రంలో 25%గా ఉన్న బలిజ వర్గాల కష్టాలు, బలిజ వర్గాల ఇబ్బందులు, బలిజ వర్గాల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఏదైతే దొమ్మర్లకు గౌరవం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉందో, మరి బలిజ వర్గాలు, బలిజ వర్గ కుటుంబాల పట్ల మీకు ఆలోచన లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. జీవో 5ను రద్దు చేయాలి. గిరి బలిజలో బలిజని తొలగించాలి. లేని పక్షంలో రాష్ట్రంలో మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో బలిజ కాపు వర్గాలు ఆందోళన కొనసాగిస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతా ఉన్నాను. అంతేకాకుండా ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టమని 12 సమస్యలతో రాష్ట్ర కాపు చేసి ఆ రోజు కూటమి నాయకత్వానికి వినతి పత్రాలు ఇచ్చాం. తర్వాత ఈ మధ్య కాలంలో రాష్ట్ర కాపు చేసి సమావేశాలు పెట్టి బలిజ వర్గ కాపుల సమస్యలని తీర్చాలని చెప్పి వినతి పత్రాలను పంపాం. కానీ అవి పెండింగ్ లో ఉన్నాయి. మా సమస్యలు, మా వినతి పత్రాలు పెండింగ్ లో ఉండంగా దొమ్మర్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ పెరిగింది, బలిజ వర్గాల మీద కక్ష పెరిగింది. కారణం ఏంటనేది కూడా మీరే చెప్పాలి. రాయలసీమ ప్రాంతంలో బలిజ వర్గాలకి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? ఇంతకుముందే మా సోదరుడు మిత్రుడిని అడిగాను, జనసేన నాయకుడిని, రాయలసీమ ప్రాంతంలో బలిజలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏదైతే పుట్టపర్తిలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మా కుటుంబ సభ్యుడికి జనసేన కోటాలో అవకాశం వచ్చిందో మిగతా జిల్లాల్లో ఎటువంటి పరిస్థితి ఉందని ఆరాధిస్తే మొత్తంగా ఉమ్మడి 6 జిల్లాల్లో మొత్తం మీద 3 స్థానాల్లో మాత్రమే అవకాశం లభించింది. జనాభా దామాషా ప్రకారం సమాజంలో 25%గా ఉన్న బలిజ వర్గాలకి కూటమి ప్రభుత్వం రాజకీయ పదవుల్లో అవకాశం ఇవ్వాలి, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగులుగా ఉన్న వారి సంఖ్య 25% ఉంది. దాంట్లో మొత్తంగా 1,00,000 మంది ఉద్యోగులు, కాపు ఉద్యోగులు, బలిజ ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తా ఉన్నాయి. ఎక్కడైనా ఒక ఎస్ఐ గాని, ఒక సిఐ గాని, ఒక ఆర్డీఓ గాని, ఒక జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారి గాని రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నారా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా బలిజ కాపు వర్గాల ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ మీద దాడులు కొనసాగుతున్నాయి, వేధింపులు కొనసాగుతా ఉన్నాయి, ఛార్జ్ మెమోలు ఇస్తా ఉన్నారు, డిస్మిస్ చేస్తా ఉన్నారు. దీనికి గల కారణాలేంటి? బలిజ వర్గాల కష్టంతో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం బలిజలను అణగదొక్కడానికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని ఆలోచించాలి. ఆ రోజు రాష్ట్రంలో అధికారం మారాలి, ప్రభుత్వం మారాలి అని చెప్పి మీరు డిమాండ్ చేశారు, మీరు సూచనలు చేశారు. పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించమన్నారు. బలిజ వర్గాలు పెద్దన్న పాత్ర పోషించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకుని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని బలిజల కష్టంతో తెచ్చారు. ఇది మీరు గమనించాలి. బలిజల కష్టంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. తద్వారా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరొకసారి సవివరంగా మిమ్మల్ని విన్నవించుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో 25%గా ఉన్న బలిజ వర్గ కాపులకి మీరు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో జిల్లా హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ పరిధిలో కాపు భవనాలను నిర్మిస్తాం, 2 ఎకరాల స్థలాలు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వెంటనే కాపు భవనాలను జిల్లా కేంద్రాల్లో, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాపు కార్పొరేషన్ కి 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నిధులిస్తా ఉన్నారు. ఇప్పటిదాకా నిధులిచ్చిన పరిస్థితి లేదు. కాపు కార్పొరేషన్ పరిస్థితి నామమాత్రంగా ఉంది. విదేశ విద్య
మాకు దక్కట్లేదు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండంగా విదేశీ విద్య పేరు మీద మా కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లి చదువుకున్నారు. కానీ వారికి సంబంధించిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజుకి వారు వడ్డీలు కట్టుకుని ముందుకు పోతా పరిస్థితి ఉన్నది. ఆర్థిక ఇబ్బందుల్లో ఆ విద్యార్థి కుటుంబాలు ఉన్నాయి. వారిని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా బలిజ వర్గ కాపు ఉద్యోగులు ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలని, దామాషా ప్రకారం ప్రాధాన్యత గల పోస్టులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వ పెద్దలకి పదే పదే విన్నవించుకుంటూ ప్రాధేయపడతా ఉన్నాం. ఏదైతే దొమ్మర కులానికి మీరు గౌరవం ఇవ్వాలనుకుంటున్నారో మేము స్వాగతిస్తాం. దానికి సంబంధించి బలిజ వర్గాలు ఎప్పుడు వ్యతిరేకించవు. రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని అనుకున్నా కూడా స్వాగతిస్తాం. కానీ మాకు ఎటువంటి సంబంధం లేని దొబ్బర్లు తీసుకొచ్చి గిరి బలిజ పేరు మీద బలిజ కుటుంబాల్లో కలపటాన్ని మమ్మల్ని కలిచివేస్తా ఉంది. ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించాలి కూటమి పెద్దలు. దొమ్మర కులానికి బలిజ వర్గాలకి మీరు వైషమ్యాలు పెంచాల్సిన అవసరం ఏముంది? రెండు కులాల మధ్య చిచ్చు పెడితే రాష్ట్రంలో ఉన్న పెద్దలకు వచ్చే ఉపయోగం ఏంటో చెప్పాలి. ఏదైతే రెండు కులాల మధ్య సఖ్యత గాని పెంచాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దలకు ఉంటది. కానీ దొమ్మర కులాన్ని తీసుకొచ్చి బలిజ వర్గంలో కలపటం ద్వారా, మా యొక్క సెంటిమెంట్ ని రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాధించేది ఏంటో చెప్పాలి. వెంటనే గిరి బలిజని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికోసం రాష్ట్రంలో దశల వారి ఉద్యమం కొనసాగుతా ఉంది. ఒక పక్క జీవో 5ని రద్దు చేయడంలో గాని, మరో పక్క బలిజ వర్గ కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వటంలో గాని, అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులకు సంబంధించిన అంశాల్లో గాని వీటన్నిటి మీద రాష్ట్ర కాపు చేసి దశల వారి ఉద్యమం చేస్తూ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాని పక్షంలో జీవోని రద్దు చేయకపోతే మా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కాపు చేసి పక్షాన రాష్ట్ర కాపు చేసి అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తూ త్వరలో నేను ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటానని, త్వరలో డేట్ ప్రకటిస్తానని, తద్వారా మా యొక్క సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్తానని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సవివరంగా విన్నవించుకుంటున్నాను. వెంటనే గిరి బలిజ జీవోని రద్దు చేయాలి, బలిజని తీసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.